ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీతో చూపించబోతున్నాను. పిల్లలకి ఎలాగో స్కూల్స్ వస్తే స్టార్ట్ అయిపోయాయి కదా, ఫటాఫట్గా అయిపోయే క్యాప్సికమ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒక్క మసాలా వేస్తే చాలా అండి. క్యాప్సికమ్ రైస్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి, పుట్నాల పప్పు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికమ్, కరివేపాకు కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ మగ్గించుకోవాలి. కొద్దిగా క్యాప్సికమ్ మగ్గిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని చల్లార్చిన అన్నం కూడా వేసేసుకొని తగినంత ఉప్పు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ మంచిగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.